10th క్లాస్‌లో చిన్న ముక్క జెప్పారు. ఇంటర్మీడియేట్‌లో ఎకనామిక్స్ అంటే సీఈసీ గాబట్టి ఎకనామిక్స్ సబ్జెక్ట్‌లో వచ్చిన పాయింట్ అనమాట. 3 రకాల ఆర్థిక వ్యవస్థలుంటాయి. పెట్టుబడిదారీ ఆర్థిక విధానం, సామ్యవాద ఆర్థిక విధానం, మిశ్రమ ఆర్థిక విధానం అని. పెట్టుబడిదారీ ఆర్థిక విధానం అంటే ప్యూర్‌లీ ప్రైవేటైజేషన్ మోడల్ అనమాట. సామ్యవాద ఆర్థిక విధానం అంటే అన్ని గవర్నమెంట్ సెక్టార్‌లో ఉండేది. ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాలు పెట్టుబడిదారీ. సామ్యవాదం అంటేనేమో రష్యా, చైనా ఇట్లాంటియి. అదే సందర్భంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ భారతదేశానిది. ఇందులో కొన్ని ప్రభుత్వం చేతిలో ఉంటాయి, కొన్ని ప్రైవేట్ రంగంలో చేతిలో ఉంటాయని. ఇదంతా ఇప్పుడెందుకు చెప్పాల్సొస్తుందంటే, అమెరికా ఇప్పటిదాకా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. అంటే ధనవంతుడు వ్యాపారాలను పెట్టుబడులు పెడతాడు. ప్రపంచంలో ఎక్కడున్నాడని అక్కడ పెట్టుబడి పెట్టొచ్చు. వాడే వ్యాపారాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచుకుంటూ పోతుంటాడు. ప్రభుత్వం ఆయా వర్క్స్‌కి సంబంధించినటువంటి సర్వీసెస్ అందించేటటువంటి ఒక విభాగంగా మాత్రమే ఉంటుంది. సెక్యూరిటీ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అది మాత్రం ప్రైవేట్‌కి ఇవ్వదు. ఇది అక్కడ ఉన్నటువంటి విధానం. అదే రష్యా, చైనాలో వచ్చేటప్పటికి మొదట్లో పూర్తి సామ్యవాదం. అంటే మొత్తం గవర్నమెంట్ కంపెనీలు నడపాలన్నా గవర్నమెంటే. ఆ తర్వాత కాలంలో ప్రైవేట్ సెక్టార్ వచ్చి అక్కడికి రంగప్రవేశానికి అనుమతిస్తూ, బట్ టోటల్‌గా వచ్చేటప్పటికి వాళ్ళ చేతుల్లోనే ఉండేటట్టు అన్నటువంటి కాన్సెప్ట్ పెట్టుకొచ్చారు. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ దిశగా వచ్చారు. ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ వైపుకి తీసుకెళ్తాడు. జోహ్రాన్ ఎవడైతే న్యూయార్క్ మేయర్‌గా వెళ్ళాలనుకుంటున్నాడో అతన్ని నడిపిస్తోంది సోరోస్. వేల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. ప్లస్ అమెరికన్ ఆర్థిక వ్యవస్థని చైనీస్ మైండ్ సెట్ వైపుకి నడిపించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం ట్రంప్ లాంటోడు చేస్తున్నాడు. అవసరమైతే వాడిని అరెస్ట్ కూడా చేపిస్తానని చెప్తున్నాడు. ఏ మేరకు జరుగుతుందో మార్పులు. అమెరికన్ ప్రజలు పెట్టుబడిదారీ విధానం మీద విసిగెత్తిపోయి సామ్యవాద విధానం వైపు వెళ్తామంటారా ఏంటనేది చూడాలి.